ప్రభుత్వం చేయకూడదు అనుమానమే లేదు. ప్రభుత్వం వ్యాపారాలు చేస్తే మోస్ట్ ఇన్ఎఫిషియెంట్గా ఉంటాయి, అనుమానం లేదు. ప్రభుత్వం ఏమి చేయాలో అది చేయాలి, ప్రైవేట్ వాళ్ళు ఏం చేయాలో అది చేయాలి. రేపు పోలీస్ స్టేషన్లను కూడా పీపీపీ మోడల్ పెడతారా? ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో పెట్టండి పోలీస్ స్టేషన్లను. సో నాకు అర్థం కాని అంశం, పీపీపీ మోడల్ లో ప్రపంచంలో పీపీపీ మోడల్ నిరుపేదల ప్రయోజనాలు ఎక్కడ కాపాడని చెప్పండి. అసలు పెత్తనం మాదే అంటారు, యాజమాన్యం ఓకే, పెత్తనం మీద నిర్వహణ ఏంటి? పెత్తనమే నాకు రెండింటి మధ్య తేడా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. పెత్తనము నిర్వహణ అంటే ఏంటి? పెత్తనం అంటేనే కదా నిర్వహణ, నిర్వహణ అంటేనే పెత్తనం కదా. పెత్తనం ప్రభుత్వం ఉందట, నిర్వహణ ప్రైవేట్ అంట, అది ఎట్లా సాధ్యమవుతుంది? సో పెత్తనం వేరు నిర్వహణ వేరు కాదు కదా, రెండు ఒకటే. యాజమాన్యం నేను ఒప్పుకుంటా పోనీ. సో యాజమాన్యం అనేది ప్రభుత్వందే ఉంటుంది అంటే అర్థం ఉన్నది. పెత్తనము నిర్వహణ ఒకటే కదా. నిర్వహణ అంటే ఏంటిది? మేనేజ్మెంట్. పెత్తనం ఏంటంటే మేనేజ్మెంట్. నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే, అయ్యా పెత్తనానికి నిర్వహణకి తేడా ఏంటి? సో పెత్తనం చేస్తా అంటే ఏ ప్రైవేట్ వాడైనా ఎందుకు వస్తాడు? వాళ్ళకి పెత్తనం ఇవ్వకుండా మీరు పెత్తనం చేస్తా అంటే ఇస్తారా? ప్రైవేట్ వాడు ఎందుకు ముందుకు వస్తాడు? రెండో పాయింట్ ఏంటంటే, ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, ప్రభుత్వ స్కూళ్ళకి అయ్యే ఖర్చు విద్యార్థుల నుంచి వసూలు చేయరు, మొత్తం ప్రభుత్వమే పెట్టుకుంటుంది, ఎందుకంటే ప్రజల బాధ్యత కనుక. ప్రైవేటు వాళ్ళు వచ్చి ఆ స్కూల్ నడుపుతుంటారు, వాళ్ళు మొత్తం ఎందుకు పెట్టుకుంటారు ఖర్చు?